అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 రిజల్ట్స్ ఆర్ అవుట్ అండ్ మనతో పాటు 463rd ర్యాంక్ హోల్డర్ రాము గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్రెసెంట్ మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది అని అడగడం కన్నా స్టేట్ ఆఫ్ హార్ట్ ఎలా ఉందని అడగాలనిపిస్తుంది. యాక్చువల్లీ మన డ్రీమ్ వెన్ అవర్ డ్రీమ్ కమ్స్ ట్రూ మనకి స్టిల్ డ్రీమ్గానే ఉంటుంది, నమ్మబుద్ధి కాదు. ప్రజెంట్ నా సిచ్యువేషన్ కూడా అలానే ఉంది, ఇంకా కలగానే ఉంది. బట్ ఎస్, ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు నాకు ర్యాంక్ రావడం అనేది గత లాస్ట్ 5 yearsగా నేను పడుతున్న ఒక హార్డ్ వర్క్కి ఒక ఫలితం అని నేను భావిస్తున్నాను. రైట్. సో కళ అన్నారు, కళ నుండి ఇప్పుడు రియాలిటీలోకి అయితే వచ్చేసారు. ఫైనలీ రిజల్ట్స్ వచ్చాయి అండ్ ఇంత మంచి ర్యాంక్ సంపాదించారు కదా. అంటే ఎన్ని ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్ అసలు మీది? నాది అరౌండ్ 5 years ఆఫ్ ప్రిపరేషన్ మ్యామ్. 4 attempts, సెకండ్ మెయిన్స్ అండ్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. ఇంతకుముందు నేను గ్రూప్ 1 ఇంటర్వ్యూ కూడా వెళ్ళడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ నేను ఈరోజు గ్రూప్ 2లో MROగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చాయి. ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ APPSC గ్రూప్ 2 యాజ్ వెల్. ఇట్స్ అ రోలర్ కాస్టర్ జర్నీ, చాలా అప్స్ అండ్ డౌన్స్. బట్ విత్ వెరీ సపోర్ట్, చాలా మా అమ్మగారి నుంచి, అమ్మ నుంచి, నా ఫ్రెండ్స్ నుంచి, మెంటర్స్ నుంచి ఎంతోమంది సపోర్ట్తో మధ్యలో ఎక్కడ విడిచిపెట్టకుండా ఈరోజు ఈ రిజల్ట్ రావడం జరిగింది. ఓకే. సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అండ్ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? మాది వ్యవసాయ కుటుంబం అండి. మా నాన్నగారు 2019లో చనిపోయారు. సో నేను అమ్మనే ఉంటాం. అమ్మ వ్యవసాయం పని, కూలి పనులు చేస్తూ ఉంటుంది. నేను NIT వరంగల్లో చదువుకొని తర్వాత 1 year జాబ్ చేసి రిజైన్ చేసి ఇందులో ప్రిపరేషన్ చేస్తున్నాను. ఈ ప్రిపరేషన్లో నాకు ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్గా అంటే లైక్ ముందు నేను కొంత నా సేవింగ్స్తో చదువుకున్నా, తర్వాత మా అమ్మ నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది, నా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేస్తుంటారు. సో ఇవన్నీ కలిపి ఈరోజు నేను ఈ ర్యాంక్ తీసుకురావడం అనేది ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఎవ్రీబడి. ఓకే. సో మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? నాది NIT వరంగల్లో ECE చదువుకున్నా మ్యామ్. ఆ తర్వాత నేను యాక్చువల్లీ 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్ తెలుగు మీడియం చదువుకున్నా. ఆ తర్వాత NIT వరంగల్లో ECE చదువుకున్నా. తర్వాత ఫోర్డ్ మోటార్ కంపెనీలో 1 year వర్క్ చేశాను. సో ఈసారి కూడా ఇంజనీర్స్, MBBS అండ్ కామర్స్ చేసిన వాళ్ళు లిస్ట్లో టాప్లో ఉన్నారని విన్నాము. సో అగైన్ ఇంజనీర్స్ ఎప్పుడు కూడా ఇంజనీరింగ్ కాకుండా ఇలాంటి ఫీల్డ్స్లోనే డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు కదా. సో మీరు వన్ అమంగ్ దేమ్ అంటారా? ప్రజెంట్ ఉన్న ఈ గ్లోబల్ ఎరాలో ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పని చేయాలి, ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పని చేయాలని ఏం లేదు మ్యామ్. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న డిజిటల్ ఎరా ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్. ఆర్ట్స్ పీపుల్కి టెక్నాలజీ కావాలి, టెక్నాలజికల్ పీపుల్కి ఆర్ట్స్ సెన్సిబిలిటీస్ కావాలి. ఇవన్నీ కలిస్తేనే గవర్నెన్స్ అనేది చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది. సో ఒక ఇంజనీర్సే కాదు, ఎంతోమంది ఆర్ట్స్ నుంచి కూడా ఇందులో ఉంటారు. వాళ్ళకి ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈజ్ వెరీ మచ్ ఇంటర్ రిలేటెడ్ ఇన్ ద ప్రజెంట్ డే గవర్నెన్స్. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అబౌట్ ఓన్లీ ఇంజనీర్స్. ఓకే. సో ఇప్పుడు మీరు తెలుగు లిటరేచర్ మీ ఆప్షనల్, దాంట్లో ఫస్ట్ నుండి ఆప్షనల్ తెలుగు లిటరేచర్ ఉండేనా? సో మీరు ఎప్పుడు చేంజ్ చేయాలనుకోలేదు? ఓకే. సో యూజువలీ తెలుగు లిటరేచర్ తీసుకున్న వాళ్ళు PSIR లేదంటే పబ్యాడ్కో, సోషాలజీ, ఆంథ్రోపాలజీకి షిఫ్ట్ అవుతూ ఉంటారు. సో మీకు షిఫ్ట్ అవ్వాలని ఎప్పుడు అనిపించలేదా? లేదు మ్యామ్, ఎందుకంటే నా స్ట్రెంత్ తెలుగు లిటరేచర్. నాకు చిన్నప్పటి నుంచి కొంచెం మక్కువ ఎక్కువ ఉంది. తెలుగు సాహిత్యం నేర్చుకోవడం అనేది ఇంకా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ తెలుగు సాహిత్యంకి వచ్చేసరికి నాగరాజు పాతూరి సార్ అని ఒక సార్ ఉంటారు, మా గురువు గారు. ఆ గురువు గారు అండ్ శ్రీనివాస అని ఒక IPS ఒక సార్ ఉన్నారు, ఒడిశా క్యాడర్. ఇద్దరు నన్ను తెలుగు సాహిత్యంలో చాలా బాగా ట్రైన్ చేశారు. అది నాకు తాలూకు ఇంట్రెస్ట్ అవ్వడం వల్ల ఇంకా బాగా నచ్చి ఇంకా బాగా నేర్చుకోవడం జరిగింది. అది కూడా నాకు బాగా హెల్ప్ అయింది. సో తెలుగు సాహిత్యం అండ్ మిగిలిన ఎగ్జామ్ కూడా మొత్తం తెలుగు మీడియంలోనే రాయడం జరిగింది, విచ్ ఈజ్ కొంచెం డిఫరెంట్ కేసు. అందుకని సో ఎస్ మ్యామ్, నేను తెలుగు మీడియం కష్టం అనిపించినా కానీ నేను నమ్ముకున్నా, అది నాకు ఈరోజు ఒక ఫలితాన్ని అయితే ఇచ్చింది. ఐమ్ హ్యాపీ. ఓకే. అండ్ ఫైనలీ ఇంటర్వ్యూ టైంలో మీరు ఫేస్ చేసిన క్వశ్చన్స్ ఏంటి అని ఏం అడిగారు? ఎక్కువగా లోకల్, అంటే మీరు తెలుగు తీసుకున్నారు కాబట్టి ఆబ్వియస్లీ లోకాలిటీ గురించి ఎక్కువగా అడుగుంటారు కదా. ఎస్ మ్యామ్, అలా ఏమి ఉండదు మ్యామ్. లాంగ్వేజ్ అనేది రోల్ ప్లే చేయదు ఇంటర్వ్యూలో. ఎప్పుడు కూడా అన్నీ కలిపి అడుగుతారు. డిపెండ్స్ ఫ్రమ్ ఎవ్రీబడి, అంటే లైక్ డిపెండ్స్ ఆన్ టైం, పర్సన్ టు పర్సన్. నాకు ఎక్కువగా వచ్చినవంటే లైక్ నేను మహాభారత నా స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టా. సో ఐ థింక్ 3 members నాకు మహాభారతం మీద క్వశ్చన్స్ అడిగారు. ఎస్ మ్యామ్, పాండవులు ఎంత దూరం నడిచారని అడిగారు, ఎంత దూరం నడిచారా మహాభారతం అడిగారు. అట్ ద సేమ్ టైం భగవద్గీత గురించి అడిగారు. భగవద్గీతలో ఏం చెప్పారు, శ్రీకృష్ణుడు ఏం చెప్పారు, అది అర్జునుడికి ఏ విధంగా సహాయం చేసింది
అది నీ తాలూకు అడ్మినిస్ట్రేషన్లో ఏ విధంగా ఆ philosophy గీతా నుంచి నేర్చుకున్నది మనం అడ్మినిస్ట్రేషన్లో ఎలా యూజ్ చేయొచ్చు, ఓకే ఇట్లాంటి మంచి మంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది. అలాగే మన ఏపీ గురించి, ఏపీలో ఉన్న టూరిజం కానీ, ఏపీల గురించి ఇష్యూస్ కానీ, బైఫర్కేషన్ తర్వాత ఏపీ అనేది ఎలా హౌ ఈస్ పర్ఫార్మింగ్ అని కానీ, అలాగే ఏపీలో ఉన్న ఫార్మర్స్ ఇష్యూస్ గురించి కూడా అడగడం జరిగింది. ఇది కాకుండా నా టెక్నాలజికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సైబర్ సెక్యూరిటీ మీద అండ్ అదర్ ఆస్పెక్ట్స్లో కూడా అడిగారు. ఓకే ఇది కాకుండా యాజ్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ బిర్యానీ గురించి కూడా అడిగారు. ఓ వావ్. సో ఏం అడిగారు, ఏం చెప్పారు మీరు? రోజుకి ఒక ఎన్ని కిలోస్ ఆఫ్ రైస్ ఈజ్ కన్జ్యూమ్డ్ ఎవ్రీడే ఇన్ హైదరాబాద్. ఓకే, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? గెస్టిమేట్స్ కాబట్టి జస్ట్ మనం ఒక రౌండ్ ఫిగర్ రఫ్ ఫిగర్ ఊరికి చెప్తాం. దే డోంట్ వాంట్ us to tell an right answer. They just want to know how we respond to those questions because people don't expect such questions. Right. Yes ma'am. So overall గా అనాలిసిస్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి ఒక yes ఆ పర్సనాలిటీ ఎలా ఉంది అంటే మనం తెలియని క్వశ్చన్ అడిగితే పర్సనాలిటీ ఎలా రియాక్ట్ అవుతున్నారు, రెస్పాండ్ అవుతున్నారు అనేది మాత్రం చూస్తారు, అంతేగాని మనం రైట్ చెప్తున్నామా రాంగ్ చెప్తున్నామని చూడరు అనమాట. సో మీరు దాన్ని బట్టి వెంటనే క్యాలిక్యులేట్ చేసుకున్నారా హైదరాబాద్ పాపులేషన్ ఎంత డివైడెడ్ బై ఇలా కైండ్ ఆఫ్ అట్లా మనం ఒక రఫ్ ఫిగర్ ఇచ్చేస్తే ఓకే దిస్ ఇస్ హౌ ఈజ్ అప్రోచింగ్ హిస్ ఆన్సర్ అని వాళ్ళు అంచనాకు వస్తారు. రైట్. సో ఇప్పటి నుండి చూసుకుంటే యూపీఎస్సీలో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవ్వలేదు, క్వశ్చనర్ కూడా మనకు పీవైక్యూస్ చూసుకున్నా కూడా అదే ప్యాటర్న్ లో మళ్ళీ కంటిన్యూ అయింది. బట్ కమింగ్ టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇప్పటి నుండి ఎవరైతే ఆల్రెడీ క్యాడర్లో ఉండి వాళ్ళు ఎవరైతే సర్వ్ చేస్తున్నారో వాళ్ళు నెక్స్ట్ అటెంప్ట్ చేయాలి అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి కదా, సో హౌ డు యూ రెస్పాండ్ టు దాట్? యాక్చువల్లీ అంటే ఈ కొత్తగా వచ్చిన రూల్స్ తాలూకు ఇంపాక్ట్ తెలియాలంటే ఇట్ విల్ టేక్ ఫ్యూ ఇయర్స్. మన కొన్ని డౌన్ ద లైన్ కొన్ని ఇయర్స్ తర్వాత మనకి దీని తాలూకు రిజల్ట్స్ కనిపిస్తాయి. బట్ వన్ ఆర్ అదర్ వే ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు డూ అని అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది కూడా ఆ లెవెల్ పిల్లప్ అవుతుంది, రాసిన వాళ్ళే రాస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నాకు 5 అటెంప్ట్స్ ఉన్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ విత్ ద న్యూ రూల్ ఐ హ్యావ్ ఓన్లీ 1 అటెంప్ట్. నాకు ఇప్పుడు 463తో ఐ థింక్ ఐ విల్ గెట్ IPS. బట్ వాట్ ఈస్ దట్ వన్ థింగ్ అంటే చాలా ఇప్పుడు అనుకుంటా మీరు అనుకున్నట్టుగా ఇది చేంజెస్ చేయాలి అని చెప్పేసి ఫ్యూచర్ గవర్నెన్స్లో కానీ లేదంటే తీసుకురావాలని అనుకుంటున్నారు కదా, సో వాట్ ఆర్ దోస్ మేజర్ సెక్టర్స్ కానీ మీరు సర్వ్ చేయాలని అనుకుంటున్నది? అండ్ అఫ్ కోర్స్ మీ సే ఉండకపోవచ్చు, మీరు అసైన్ చేయబడవచ్చు, బట్ స్టిల్ మీరు ఎలాంటి చేంజెస్ తీసుకురావాలనుకుంటున్నారు? ఎస్పెషలీ ఇన్ ద గవర్నెన్స్ మ్యామ్ ఐ ఫోకస్ ఆన్ ద డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ వేర్ ఎస్పెషల్లీగా రూరల్ ఏరియాస్, ఫార్మర్స్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టర్, ఈ ఏరియాలో నేను బాగా ఫోకస్ చేయాలనుకుంటున్నా. బికాస్ దీస్ health and education will empower the people to go any place. So these 2 areas are very key areas that I must work on. Okay. And thank you so much. Thanks for your time. And finally, Ashok Nagar batch kosam lighter note lo edana cheptara? I just wish them good luck. Avuna మీ ఫ్రెండ్స్ అక్కడ నుంచి చూస్తున్నారు? Definitely అందరికీ everybody will get the day. Just work hard and get it done. Okay, get it done and త్వరగా అశోక్ నగర్ నుండి బయటపడండి. Yes. Thank you so much. Yeah. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.